ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికి నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమని తరంబాను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము సౌందర్యలహరిలోని 6వ శ్లోకము సాధన అయితే చేద్దాం. చాలా మందికి శ్లోకాలు ఎక్కడెక్కడ ఆపి ఏ విధంగా పలకాలి అనేటువంటిది తెలియదు కాబట్టి వాళ్ళ కోసం ఈ రోజున మనము 6వ శ్లోకం గురించి అయితే మనము సాధన అయితే చేద్దాం. ఈ 6వ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే ఎటువంటి ఫలితములు ఉంటాయి, పాలన చేసినట్టు అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, ఎన్ని రోజులు పాలన చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆల్రెడీ వీడియోలో చెప్పి ఉన్నాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్ లో కూడా ఇచ్చి ఉన్నాను అనమాట. అయితే ఈ రోజున మనము 6వ శ్లోకం గురించి అయితే మనము సాధన చేద్దాం. ముందుగా శ్లోకం గురించి అయితే విందాం. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశికా వసంత సామంతో మలయ మరుదాయోదనరతః తతాపేక్య సర్వం హిమగిరిసుతే కామపి కృపా అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఇది శ్లోకం అన్నమాట. అయితే ముందుగా మనము మొదటి లైన్ గురించి అయితే సాధన చేద్దాము. ధనుహు దా కింద ఒత్తుంది, నాకు ఉకారము విసర్గలు. ధనుహు పౌష్పం పాకి ఔకారము, షాకి పావత్తుంది, పక్కన సున్నం. పౌష్పం ధను పౌష్పం. తర్వాత మౌర్వి మాకి ఔకారము, రాకి ఈకారము, కింద వావత్తు మౌర్వి. తర్వాత మధుకరమయీ మా ధు కింద దాకి ఒత్తుంది, ఉకారం ఉంది. మధుకరమయి ఈ మధుకరమయీ ఈ కారం ఉంది కాబట్టి మధుకరమయీ అని దీర్ఘం వస్తుంది. తర్వాత పంచ పాకు పక్కన సున్నా పంచ విషికాహ. ఇక్కడ వాకి ఇకారము, శంకర్లో ష అనమాట. మామూలుగా సి కాదు, షి. విషికాహ ఒత్తుక్క విసర్గలు విసికాహ. అర్థమైంది కదండి. మళ్ళా మనము ప్రాక్టీస్ చేద్దాము. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశికాః. 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 వసంత సామంతో వసంత. ఇక్కడ సా ఆకారం ఉంది, కింద సా అవుతుంది. ఇక్కడ వసంత సామంత విసర్గలుగా ఉన్న విసర్గలు ఉంటాయి. అయితే ఇక్కడ ఇచ్చిన విధంగా చదవాలంటే వసంత పక్కన సా శబ్దం రావాలి. వసంత సామంతో అలా చదవాలి. వసంత సామంతో. అర్థమైంది కదండి. సాకి దీర్ఘం ఉంది. వసంత సామంతో. మలయ మరు దాయో దాకి ఆకారం ఉంది, యో ధన రథ దాకి వస్తుంది, థ రథ రథ కాదు రథ పొట్లో చుక్కుందనమాట. ధన రథ అని చదవాలి. వసంత సామంతో వసంత సామంతో మలయ మరుదాయో ధనరథ. ఇక్కడ మలయ మరుదాయోధనరథ. మరుదాయోధనరథ ఒక వాక్యం అన్నమాట. అలా చదువుకోవాలి, విడదీయకూడదు. చదివేటప్పుడు మనం నేర్చుకునేటప్పుడు పర్వాలేదు, కానీ మనము నేర్చుకున్న తర్వాత ఒక లైన్ లో వచ్చేయాలి. వసంత
సామంతో మలయమరుదాయోధనరతః. తర్వాత మూడవ లైన్ అయితే చూద్దాం. తథా ఒత్తుథ పొట్ల చుక్కంది చూడండి, తాథ అంటాం కదా, అదనమాట. తథాపేక్య సర్వం. ఇక్కడ తథాప్యేక, తథ ఒత్తుథ, పాకి ఏకారము, కింద యావత్తు, పక్కన క. తథాపేక్య, ఇక్కడ సా శబ్దం రావాలి, సర్వం ఉంది కదా, తథాప్యేక్య సర్వం అలా రావాలి. తథాప్యేక్య సర్వం, తథాప్యేక్య సర్వం హిమగిరిసుతే. ఇక్కడ సుతే, తేకి ఏకారం, హిమ, ఇక్కడ దీర్ఘాలు లేవు, మామూలుగా ఈకారమే ఉన్నాయి. హిమగిరిసుతే. కామపి, కాకి ఆకారం, కామపి ఇకారమే ఉంది. కామపి కృపాం, పాకి ఆకారము, కాకి రుకారం, కృపాం. మొత్తం లైను చదువుదాము. తథాప్యేక్య సర్వం హిమగిరిసుతే కామపి కృపాం. తథాప్యేక్య సర్వం హిమగిరిసుతే కామపి కృపాం. తథాప్యేక్య సర్వం హిమగిరిసుతే కామపి కృపాం. తర్వాత నాలుగో లైన్ అయితే చూద్దాం. అపాం గాతే, ఆ మొదటిగా, తర్వాత పాం, పాకి ఆకారం, పక్కన చిన్న, అపాం. గాతే, గాగి ఆకారము, తాకి ఏకారం, కింద తావత్. అపాం గాతే లబ్, లబ్ధ్వ, లా పక్కన బా శబ్దం, లబ్ధ్వ, బాకి ఆకారం, కింద దావత్తు వావత్తు, లబ్ధ్వ, లబ్ధ్వ అలా రావాలి. లబ్ధ్వా, లబ్ధ్వా ఆకారం ఉందిగా, లబ్ధ్వా. అపాం గాతే లబ్ధ్వా, అపాం గాతే లబ్ధ్వా, అపాం గాతే లబ్ధ్వా జగదిద. ఇక్కడ దీర్ఘాలు ఏమీ లేదు, ఓన్లీ తలకట్టులే ఉన్నాయి. మనంగో, గాకి ఓకారం, మనంగో విజయతే. ఇక్కడ విజయతే, తాకి ఏకారం ఉంది. అపాంగాతే లబ్ధ్వా, అపాంగాతే లబ్ధ్వా. పలికేటప్పుడు బా శబ్దం వినిపించాలి, దా శబ్దం వినిపించాలి, వా శబ్దం వినిపించాలి. అపాం గాతే లబ్ధ్వా, అపాం గాతే లబ్ధ్వా జగదిద మనంగో విజయతే. మొత్తము శ్లోకము సాధన చేద్దాం. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖాః వసంత సామంతో మలయమరుదాయోధనరతః. తథాప్యేక్య సర్వం హిమగిరిసుతే కామపి కృపాం. అపాం గాతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. మళ్ళీ ఇంకొకసారి అయితే సాధన చేద్దాము. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖాః వసంత సామంతో మలయమరుదాయోధనరతః. తథాప్యేక్య సర్వం హిమగిరిసుతే కామపి కృపాం. అపాం గాతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేద్దాము. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖాః వసంత
సామంతో మలయమరుదాయో ధనరథః తథాప్యైక్యः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాం గాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఓం శ్రీమాత్రే నమః. తర్వాత మనము 7వ శ్లోకం గురించి అయితే ఎలా చదవాలి, ఎక్కడెక్కడ ఆపు చదువుకోవాలి, ఏ విధంగా పలకాలి అనేటువంటి విషయం అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ అమ్మవారి అనుగ్రహణ మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే